పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం దగ్గర నుంచి 59వ వచనం వరకు నోట్ చేసుకోండి. నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు తెరచి చూసే ప్రయత్నం చేయండి. చదువురాని వాళ్ళు ఏం చేస్తారంటే, చదువు వచ్చిన వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళు రెఫరెన్స్ తీస్తున్నప్పుడు వాళ్ళు ఏ నెంబర్ తీశారో ఏది తీశారో చూస్తూ ఆ నెంబర్లో తీయటానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి. అలాగా బైబిల్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు బైబిల్ చదవటం వస్తుంది, బోధించటం కూడా వస్తుంది. చూడండి, 6వ అధ్యాయం యోహాను సువార్త 53వ వచనం దగ్గర నుంచి 59వ వచనం వరకు చదువుతున్నాను, గమనించండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. దేవుడు ఈ మాటలు మన హృదయంలో ముద్రించి భద్రపరుచును కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ చివరి దినాల్లో మేమున్నాం. ఏ క్షణానికి ఏం జరుగుతుందో మేము గ్రహించుకోలేకపోతున్నాం, ఊహించలేకపోతున్నాం. మా పట్ల కార్యాలు చేసే శక్తిమంతుడు, మేము నడవలసిన త్రోవను మాకు నేర్పించే దేవుడు, ఈ సమయంలో నీ దాసుడుగా నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరు నాకు ఇచ్చిన సంఘబిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ నామానికి మహిమ కలిగేటట్లు సంఘాన్ని మీరు పెంచండి ప్రభా. నీ వాక్యపు వెలుగులో నడిపించండి తండ్రి. నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మీ అందరికీ మరొకసారి యేసయ్య నామములో నా హృదయపూర్వకంగా వందనాలు. యేసయ్య మనకొక చక్కటి ఆహారాన్ని గురించి బోధిస్తున్నారు. ఆహారము, అందరూ చెప్పండి దాన్ని. ఆహారము, ఆహారము కాదు, ఆతో స్టార్ట్ అవ్వాలి, హాలో కొనసాగాలి. రము చెప్పండి, మీరందరూ చెప్పండి. ఇప్పుడు దాని పేరేంటండి? ఆహారము అనండి. వెరీ గుడ్. యోహాను సువార్త 6వ అధ్యాయం
47 చదివి సహాయం చేయండి. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. అది జీవాహారం. యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నారు ఈ ఆహారం గురించి. యేసయ్యకు భోజనం పెట్టడం అంటే భలే ఇష్టమండి. స్తోత్రం చెప్పండి. ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎప్పుడెక్కడికి వెళతాడో తెలీదు, ఏం చేస్తున్నారో అని చాలామందికి అనుమానం వస్తుంది. ప్రియులారా, తన సంపాదన లేదు, డబ్బు లేదు. ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నువ్వు పన్ను కట్టాలి, పన్ను ఇవ్వయ్యా అని అడిగాడు. పేతురు, మనం కూడా పన్ను కట్టాలా, మందే కదా లోకమంతా రాజ్యమంతా అన్నాడు. అయ్యా, ఈ రాజ్యంలో బ్రతుకుతున్నాం కనుక మనం కట్టాల్సిందే అన్నారు. అయితే నువ్వు వెళ్ళి గేలం వేసి ఓ చేపను పట్టుకురా అన్నాడు. ఈయన వెళ్ళి చేపకి గేలం వేసాడు, చేప పడింది. అది తీసుకొచ్చి యేసయ్య చేతుల్లో పెట్టాడు. యేసయ్య ఆ చేపను చూపిస్తూ, ఇదిగో ఈ చేపను కూడా వాళ్ళకి ఇచ్చేయి, ఈ చేపను పన్ను కట్టేసి ఈ చేపను కూడా వాళ్ళకి ఇచ్చేయి అన్నాడు. ఏమిటయ్యా ఇలా మాట్లాడతారు అంటే, దేవుని మాటలు ఎప్పుడూ అలాగే ఉంటాయి, చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. ఇదిగోవయ్యా, తీసుకోవయ్యా ఈ చేపని, దాని నోట్లో ఏముందో చూడంటే ఆ పన్ను కట్టడానికి సరిపడిన డబ్బు ఆ చేప నోట్లో ఉందట. చప్పట్లు కొట్టండి ప్రియులారా. పన్ను కట్టే చేపను కూడా వాళ్ళకే ఇచ్చే అన్నాడు. ప్రియులారా, అంత దీనమైన స్థితిలో ఉన్నటువంటి యేసయ్యకు భోజనం పెట్టడం అంటే భలే ఇష్టమండి. స్తోత్రం చెప్పండి. ఒకసారి రమారమి ఒక 10,000 మందికి పైగా భోజనం పెట్టేశాడు. మరొకసారి 7,000 మందికి పైగా, అప్పుడు కూడా 10,000 మందిగానే పైగానే ఉంటారు, భోజనం పెట్టేశారు. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదాం. ప్రియులారా, ఒకసారి ఆయనే వంట చేసి చేపల కూర వండి భోజనం పెట్టాడు శిష్యులకి. పరిశుద్ధ గ్రంథంలో చాలా చిత్ర విచిత్రాలుగా ఉంటాయి ఈ విషయాలన్నీ. కొంచెం మీరు శ్రద్ధగా వింటే అర్థమవుతుంది, వినకపోతే ఖచ్చితంగా గోతులో పడతారు, కాళ్ళు చేతులు ఇరుగుతాయి అంతే. వినాలి, ఈయన ప్రకారం నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవాలమ్మా. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. వెరీ గుడ్, చదువమ్మా. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినేవాడును ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవారే ధన్యులు. అంటే వాక్యం వినేసి చదివేసి విడిచిపెట్టకూడదట. దానిని విని దానిని గైకొని నడుచుకునేవారు ధన్యులు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనం నడుచుకోవాలి, మన పిల్లల్ని కూడా నడిపించుకోవాలి. స్తోత్రం చెబుదామా? ఇక సందేశంలోనికి మనం వెళుతున్నాం. మీరు దేవునిలో లీనమైపోయి మనం ప్రార్థన చేసుకున్నాం కనుక నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవుని మాటలు శ్రద్ధగా విందాం. ఓ పాట చదవబడిన వాక్య భాగాన్ని లేఖన భాగంలో నుండి మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. యేసయ్య ఈరోజు మనకి ఆయన శరీరాన్ని ఆహారంగా అనుగ్రహించే రోజు అండి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. యేసయ్య శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చి
భోజనం చేసేటప్పుడు తప్పకుండా మనం తినే ఆహారంతో పాటు నీళ్లు కూడా మనకు చాలా అవసరం. కొంతమంది నీళ్లు తాగకుండా భోజనం చేయలేరు. కొంతమంది భోజనం చేసేసి నీళ్లు 1 లీటర్ తాగేస్తారు. మొత్తం మీద ఈ 2 మిక్సింగ్గా ఉంటాయి, ఆహారము నీరు. ప్రతి వ్యక్తికి భోజనం అంటే చాలా అవసరం. ఈ భోజనము కొంతమందికి చాలా ఇష్టం. ఇక అసలు తినటానికి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మనం ఏర్పాటు చేస్తే ఇక తినటానికి సమయమో చూడరు, లిమిట్ పెట్టుకోరు. ప్రియులరా, వీళ్ళకి మనందరం, మనమే కాదు ఎవరు చూసినా ఇచ్చే బిరుదు ఏమిటంటే భోజన ప్రియులు అంటారు. భోజనం, ఈ భోజనానికి లేఖన భాగంలో చాలా చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ప్రియులరా, దేవునిలో ఉన్న మాధుర్యం ఏమిటంటే దేవుని పని ఎప్పటికప్పుడు నూతనంగా ఉంటాయి, ఎంతో మాధుర్యంగా ఉంటాయి. ఈ 30 సంవత్సరాల నుంచి పూరీము పండుగలు జరుగుతుండినా ఈ యొక్క 2026వ సంవత్సరంలో జరిగే ఈ పూరీము పండుగలు చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. మనం దాని గురించి వినేటటువంటి సందేశం ఏమిటంటే వినుకుంటూ వచ్చాం రాత్రి వరకు. ఏ సందేశం అది? ఏంటండి అది? అమృతం. అమృతం, అమృతమే తేనె. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రియులారా, మృతాన్ని నిర్మూలపరిచే అమృతం తేనె అంటే అది మనం నేర్చుకుంటున్నాం. క్రొత్త సందేశం. వినిన వాళ్ళు ధన్యులు, వినని వాళ్ళు 2 అంతల ధన్యులు. అందుని బట్టి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, ప్రభు నేర్పే ప్రతి పాఠంలో కూడా గుణపాఠం ఉంటుంది. కనుక ప్రతి మాటని చాలా జాగ్రత్తగా సేకరించి మర్చిపోతామేమోనని పుస్తకాల మీద రాసుకోవాలి. అందుకు డైరీలు అవసరం. దేవుడు మనకిచ్చే సందేశాన్ని, విలువైనటువంటి మాటలను పొందుపరుచుకునేది డైరీ. ప్రియులారా, చూడండి, అమృతాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం పూరీము పండుగల్లో. దానికి అటాచ్డ్గా దేవుడు చెప్తున్నాడు, తేనె అమృతమైన పానీయమైతే ప్రియులారా, మన కొరకు శరీరాన్ని ప్రాణాన్ని ధారపోసే యేసయ్య అత్యామృతమైనటువంటి పదార్థం అండి. మనకి చప్పట్లు కొడదాం గట్టిగా. ఆయన అంటున్నాడు, జీవాహారము నేనే, నేనే, నన్ను భుజించండి, నన్ను పానం చేయండి. మనం అందరం కూడా ఉదయాన్నే లేచి ఏమి తినకుండా, కొంతమంది ఉపవాసం ఉన్నారు ఇప్పుడు కూడా, ఏమి తినకుండా చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి నీట్గా మంచి బట్టలు వేసుకుని ఇప్పుడు ఆసక్తిగా దేవుని మందిరానికి వచ్చారు. మీ అందరికి వందనాలు. ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేయటానికి మీరు వచ్చారు. మేము కూడా ఆల్రెడీ ఇక్కడ సిద్ధపరిచేసాం. ప్రియులారా, భోజనం ఇది ఆతిథ్యము అని కూడా అంటారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి సహాయం చేయండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. అందరూ ఆ మాట కూడా చెప్పండి. ఆతిథ్యము చేయ మరువకుడి. మిమ్మల్ని అమ్మ చెప్పమన్నాను. ఆతిథ్యము చేయ మరువకుడి చెప్పాలి. వాక్యంలో ఉందండి. కూర్చోండి. ప్రియులారా, మనిషి మరిచిపోయేవి చాలా ఉన్నాయి. వయసు పెరుగుతున్నప్పుడు ఎక్కువ మతిమరుపు వస్తూ ఉంటుంది. వయసు పెరుగుతుంటే మతిమరుపు వస్తుంది. నేను కూడా కొన్ని మర్చిపోతూ ఉంటా. ఈ మరుపు అనేది సహజమే కానీ, మతిమరుపు అనేది సహజమే కానీ, అలాగే మీరు ఏ విషయంలో ఎవరిని మరిచిపోయినా ఆతిథ్యం చేయటం మాత్రం మరిచిపోకండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆతిథ్యము చేయ మరువకుడి.
రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఓ చక్కటి మాట ఉంది, అది కూడా తీసి చదవండి. ఇక అంశంలోనికి వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక తీసిన వాళ్ళు ఉంటే చూడండి. 12వ అధ్యాయం 13వ వచనం. ఏంటమ్మా? పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఆమేన్, హల్లెలూయా. అక్కడేమో ఆతిథ్యము చేయ మరువకుడి భక్తుడు చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు మీరు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి అసలు ఆతిథ్యం? చాలామందికి ఈ వాక్యం ఇష్టం ఉండదు. ఆతిథ్యం ఎందుకు ఇవ్వాలి? మేము పాస్టర్ గారిని పిలిచి ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి? లేకపోతే ప్రజలకు ఆతిథ్యం ఎందుకు ఇవ్వాలి? యేసయ్య గురించి చెప్తున్నాను ప్రియులారా. కొన్ని వేల మందికి ఇల్లు లేకపోయినా, వాకిలు లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, ప్రియులారా కిరాణా కొట్టు లేకపోయినా, కూరగాయల కొట్టు లేకపోయినా వేల మందికి ఆతిథ్యం ఇస్తా వచ్చాడు యేసయ్య. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కూడా శిష్యులు వచ్చి ఒకసారి అన్నారు, బోధకుడా వీళ్ళు 3 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళని పంపించేద్దాం, వీళ్ళు ఏమైనా కొనుక్కుని తింటారు అని చెప్పారండి శిష్యులు. మన దగ్గర 3 రోజులుంటే మీరు వెళ్ళి కొనుక్కుని తినండి అని ఎందుకు పంపేయాలి? మనమే వాళ్ళకు భోజనం పెడదామన్నారు. స్తోత్రం చెప్పండి. మనమే పెడదాం, మనమే భోజనం పెడదాం అంటే ఎలా పెడదామండి? మీ దగ్గర అసలు ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అవి చాలు తీసుకుని రండి అని వాటిని తీసుకుని చేతుల్లో పెట్టుకుని వాటిని స్తోత్రం చెల్లించాడట. ఆశీర్వదించు తండ్రి అని స్తోత్రం చెల్లించి ఆయనే విరిచి వీళ్ళ చేతిలో పెట్టి, ఇది మీరు పెట్టినట్టు కాదు, నేను పెట్టినట్టుగా వెళ్ళి ప్రజలకు వడ్డించండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు? మత్తయి సువార్తలో ఉంది కదా, రెఫరెన్స్ చెప్పాలా? ఎన్నమ్మా? 15వ అధ్యాయం 34వ వచనం. నువ్వు తప్పు చెప్పావు తల్లి. 14వ అధ్యాయంలో మాట చదువు. 14వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎన్నట? 5 రొట్టెలు 2 అంతే ఉంది అక్కడ. 5 రొట్టెలను 2 చేపలు. ఇప్పుడు నువ్వు చెప్పిన రెఫరెన్స్ చదువు. ఇది సెకండ్ టైం అన్నమాట. ఇది సెకండ్ టైం. మొదటేమో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, రెండోసారి ఏమో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. స్తోత్రం చెప్పండి. చేపలు తినేవాళ్ళు పెద్ద చిన్నగా ఉన్నాయి తినండి. అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చేటప్పుడట ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి అని రాశాడు. గొర్రె పిల్ల అని ఉంటుంది. అలాగే గిద్యోన్ని చూస్తే మేక పిల్లను తీసుకొచ్చి అని ఉంటుంది. అంటే అవి లేతగా ఉండేవని అర్థం. ఇంకా చెప్పాలంటే యవన ప్రాయంలో ఉండేవని అర్థం. దేవుడు యవన ప్రాయంలో ఉన్న వాళ్ళనే ఎక్కువగా కోరుకుంటాడు. వాళ్ళు దేవుని పని చేయటానికి వాళ్ళు యోగ్యులు సమర్థులు అని. అంతా అయిపోయిన ముసలోళ్ళ దగ్గరికి త్వరగా వెళ్ళడం అట్లా అని ముసలోళ్ళని కోరుకోవడని కాదు. వాళ్ళతో చేపించే పని వాళ్ళతో చేపిస్తాడు, పిల్లలతో చేపించే పని పిల్లలతో చేపిస్తాడు, పెద్దోళ్ళతో చేపించే పని పెద్దోళ్ళతో చేపిస్తాడు. ఆయనకు ఎక్కువగా యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలే అవసరం. అందుకని వీళ్ళ మీద టార్గెట్ పెట్టుకుంటాడు. వీళ్ళే ఖచ్చితంగా సాతానుగడి పార్టీలో చేరిపోతారు. ప్రియులారా చూడండి, మన జీవితంలో కూడా తెలుసుకోవాలి వాక్యాన్ని వింటూ. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒకసారి పంచారు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఒకసారి పంచారు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచినప్పుడు
ఎన్ని గంపలు మిగిలినాయి అని ఉంది అక్కడ. 2 రెఫరెన్స్లు మీతో చెప్పేశాను, ఇక మీరు దాన్ని ఫాలో అవుతూ నాకు జవాబు ఇవ్వటమే. 12 గంపలకు ఎత్తారట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 12 గంపలకు ఎత్తారు. పంచిన తర్వాత మిగిలిన వాటిని, అలాగే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపల్ని పంచిన తర్వాత 7,000 మందికి పైగా పంచారని రాస్తుంది అక్కడ. పంచిన తర్వాత వాటినేమో 7 గంపలకు ఎత్తారు. స్తోత్రం చెబుదామా? ప్రియులారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలకు ఎత్తారు. అలాగే 7 చేపలు, అదే రొట్టెలు కొన్ని చిన్న చేపలు పంచి మళ్ళీ 7 గంపలకు ఎత్తారు. అంటే ఈ ఆతిథ్యము చేసినప్పుడు, భోజనం పెట్టినప్పుడు అందరికీ సమృద్ధిగా పెట్టిన తర్వాత మిగిలినయా చాలేదా? మిగిలిన అంటే వీళ్ళకి లాభమా నష్టమా? మీ అందరికి వందనాలమ్మా, కొంచెం మాట్లాడండి అమ్మా. పౌలు ప్రియులారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఒకవేళ గంపలో వేయాలంటే ఎన్ని గంపలు కావాలమ్మా శిరీష? ఎన్ని గంపలు కావాలి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేయటానికి ఎన్ని గంపలు కావాలి? ఒకవేళ గంపలో ఎత్తే అడుక్కు కూడా రావయ్యి కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడుక్కు కూడా రావు. లక్ష్మి అంతే కదమ్మా, వత్తయా, బుట్ట నిండిపోద్దా? కానీ ఆతిథ్యం ఇచ్చేసరికి 12 గంపలైన అట ముక్కలు. చప్పళ్ళు కొట్టాలి ప్రియులారా. అలాగే ఆతిథ్యం ఇచ్చే గుణం నీలో ఉంటే నీ ఆశీర్వాదం కూడా ఐశ్వర్యంగా మారునుగాక. అది తెలుసుకోవట్లా జనం. యేసయ్య అదే భోజనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసయ్య అదే చెప్తున్నాడు ప్రియులారా, ఆతిథ్యము చేయ మరవకండి. దేన్ని మర్చిపోయినా సరే ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకండి. అందుకే మీకు చెప్తున్నా, సంవత్సరానికి ఒక్కసారైనా సంఘం అంతటిని పిలిచి భోజనం పెట్టండి, అంతే. మిగులుద్ది. అందరు రాలేదన్నా అందుకని మిగిలిందని అనకండి. మిగిలితేనే గొప్ప ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. ఈ మధ్య మీకోసమని నేను సాంబార్ ఇడ్లీ మరీ రప్పించుకుని తింటున్నా. ఎందుకో తెలుసా? బాక్సులో పెట్టిస్తారు. మా పాస్టర్ గారు ఈ బాక్స్ శుభ్రంగా కడిగి పక్కన పెడుతుంది. ఎందుకంటే ఆదివారం మిగిలిందంతా పంపించేయటమే ఈ బాక్సులు. ప్రియులారా చూడండి, మిగలటం అనేది ఆశీర్వాదం. 7 రొట్టెలు కొన్ని చేపల దగ్గరికి వచ్చేసరికి 7 రొట్టెలు కొన్ని చేపలు వేస్తే గంపలో అవి ఎట్లా ఉంటాయి? అడుగు భాగంలో ఉంటాయి, ఎక్కడో ఉంటాయి. కానీ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ప్రియులారా అవి 7 గంపలు మిగిలినాయట. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రికలో ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలో కూడా దేవుడు రాశాడు. అదే వచనం చదవండి మరొకసారి 12వ అధ్యాయంలో. అదే ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్ 12వ అధ్యాయం ఎన్నో వచనం? 32 13వ వచనమాట. చదువమ్మా. అదుగదు అక్కడ రాసింది ఎవరు కొబ్బడితే వాళ్ళకి పెట్టేసేది కాదు. ఆశీర్వాదం అంటే ఏదో నలుగురికి చేతులు గడిగిచ్చేయాలి కదా అని ఫుల్గా ముందు కొట్టిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఆశీర్వాదం రాదు. ప్రిల్లర తాగేసి తందనాలు ఆడవాళ్ళని పిలిస్తే ఆశీర్వాదం రాదు. పరిశుద్ధులు దేవుడి బిడ్డలను పిలిచి వాళ్ళ కడుపు నిండా ఆహారం పెట్టాలి. పరిశుద్ధులకు చదువమ్మా, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వండి. నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళకి ఆతిథ్యమే. నీ కొరకు ప్రార్థన చేస్తారు. మందిరంలో పడి నిలువు మోకాళ్ళు వేసి ఎవరికైనా బాగలేదంటే దేవానికి స్తోత్రం అని కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి పట్టిడు అన్నం. నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారండి, ఇల్లు కట్టుకున్నానండి. నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారండి, నా అప్పులన్నీ తీరిపోయినాయండి. నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారండి, నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారండి, నా వ్యాధి బాధలు పోయినాయండి. నా కొరకు మీరు ప్రార్థన చేశారండి, నేను కోరిన బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడండి. నా కొరకు ప్రార్థన చేశాడు, మంచి భర్త దొరికాడండి. నా కొరకు మీరు ప్రార్థన చేశారు, మంచి భార్య దొరికిందండి. ప్రియులారా గమనించండి, ఇది కృతజ్ఞత కలిగిన జీవితం. ఊరందరికీ పెట్టేస్తున్నావు కానీ
పరిశుద్ధుల అవసరాలు తీర్చేటట్లు పరిశుద్ధులకు పెట్టట్లా. పరిశుద్ధులు ఎలా ఉంటారు అంటే, ప్రియులారా చూడండి, పరిశుద్ధులు ఎలా ఉంటారు అంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకుని, పరిశుద్ధులు అనగానే తమ్మును తాము తగ్గించుకుని ఉంటారు. ఒకసారి ఒక తల్లి మంచి ప్రార్థన చేస్తుందట. ఆమెతో దేవుడు చూసి, అమ్మా మీ ఇంటికి భోజనానికి రావాలనుకున్నాను అన్నాడు. ఎంతకంటే ధన్యత ఏముంది ప్రభా, ఖచ్చితంగా వచ్చేయండి, ఎప్పుడు వస్తున్నారో చెప్పండి అన్నట్టు. అనేసరికి రేపు వినండి నేను చాలా అందంగా ఉంటా. ఎందుకని అంటే నాలో యేసయ్య ఉన్నాడు, యేసయ్యతో నేనున్నా, నాతో యేసయ్య ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసయ్యని చూడటం మానేసి పక్క చూపులు చూస్తున్నారంటే, ప్రియులరా ఆలోచించండి కొంచెం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ప్రతిదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. అయితే ఈ తల్లిగారు అడిగిందట, ఎప్పుడు వస్తారండి భోజనానికని. రేపు 12 గంటలకు వస్తానమ్మా అన్నాడట. ఈ 12 గంటలకి ఈమె బ్రహ్మాండమైన భోజనం రెడీ పెట్టేసింది. ఇంకా వస్తాడు అంటే చూస్తుంది. 11:30 నుంచి రెడీ పెట్టేసి హాట్ బాక్స్లో పెట్టేసి ఎదురు చూస్తుంది. 11:12 అయింది. ప్రియులారా ఇంకో 15 గంటలు వచ్చేస్తాడు. గుండెలో దడెక్కువైపోయింది. ఇంకా దగ్గరికి వచ్చేసింది టైము. 12 అయిపోయింది. ఈ లోపుగా ఎవరో తలుపు కొట్టారట. ఇంకేముంది, దేవుడు వస్తానన్నాడు, వచ్చేసాడు దేవుడు అని వెళ్ళి తలుపు తీసిందంట. నాలాంటి బిచ్చగాడు అక్కడ ఉండి సంచిలో సంచి వేసుకుని వచ్చి, అమ్మా కొంచెం ధర్మం చేయమ్మా అన్నాడట. అవతలకే తిట్టేసింది అంతే. నేను ఎదురు చూస్తుంటే ఒక ఆయన కోసం నువ్వు వచ్చేసావు పనికి మొదలాడా, అవతలకే అని తిట్టేసిందంట. స్తోత్రం చెప్పండి. ప్రియులారా ఆ తర్వాత 15 గంట చూసింది రాలా, అరగంట చూసింది రాలా. మళ్ళీ ఇంకొక కొత్త బిచ్చగాడు వచ్చాడట. గంట అయ్యేసరికి వచ్చేసరికి అతను కూడా అలాగే తిట్టేసింది. సరే ఈయన రాలా. మొత్తం మీద ఆమె మోకరించి, ఇదేంటి దేవుడా మా ఇంటికి ఆతిథ్యానికి వస్తానన్నావు, నీకోసం అన్ని వెరైటీలు వండి పెడితే నువ్వు రాలేదు, నాకు ఎంత బాధ వేసిందో తెలుసా అని దేవుని దగ్గర అడుగుతుందట. నేను వచ్చానమ్మా అన్నాడట. ఎప్పుడు వచ్చారు మీరు అని అంటే 2 సార్లు వచ్చానమ్మా, ఒకసారి కాదు. ఎప్పుడండి? 12 గంటలకు వస్తానన్నానా? ఖచ్చితంగా వచ్చా. మళ్ళీ ఒక అరగంట తర్వాత వచ్చా. 2 సార్లు వచ్చా మీ ఇంటికి. వచ్చింది భిక్షగాళ్ళు కదండి. అంటే నువ్వు అలంకరణ చూసి ధర్మం చేస్తావు కానీ హృదయాన్ని చూసి ధర్మం చేయట్లా. నీ కంటికి ఎర్రటోడు కావాలి, బంగారం చైన్ వేసుకున్నవాడు కావాలి, ఒకవేళ బంగారం లేకపోయినా రోల్డ్ గోల్డ్ అన్న వేసుకోవాలి, చేతికి పనికొచ్చిన పనికి రాకపోయినా 6 డజన్ ఉంగరాలు పెట్టుకున్నవాడు కావాలి. ప్రియులారా చూడండి, డబ్బును చూసి ప్రేమిస్తున్నావు, ఆస్తి ఐశ్వర్యాలను చూసి ప్రేమిస్తున్నావు, అందచందాలను చూసి ప్రేమిస్తున్నావు. దేవుడైతే పై రూపాన్ని లక్ష్య పెట్టడు. చదువు 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలుతో దేవుడు చెప్తున్న మాట. సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని. వింటున్నారా మీరు? మనుషులు లక్ష్య పెట్టే వాటిని, అది ఏదైనా సరే మనుషుడు కోరుకునే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, యెహోవా ఇష్టపడడు. నువ్వు మనుషులకు ఇష్టమే. ఈ వాక్యం నన్ను భలే ఆదరిస్తుందండి. ప్రభు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అంటే ఈ వాక్యాన్నే దేవుడు నాకు గుర్తు చేస్తాడు. నేను పట్టించుకోవాలా, ఎవరో ఒకళ్ళు పట్టించుకోవాలి. కనీసం భార్య అన్న పట్టించుకోకపోతే ఎలాగా ప్రభు అంట. నేను ఉన్నాను కదరా నీకు అంటాడు దేవుడు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని ఎత్తుని అతని రూపాన్ని లక్ష్య పెట్టలేదు. చూడండి 2వ భాగంలో ఉంటుంది, మనుషులు పైరూపమును లక్ష్య పెడుదురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును.
చప్పట్లు కొట్టాలి ప్రియులారా. అంటే నీకు పై రూపం ఉంటే చాలా, హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉంటే చాలా. దేవుని బిడ్డల్లో ఆ లక్షణాలు ఉండాలి. దేవుని బిడ్డల్లో హృదయం సరిగా ఉండాలి ప్రియులారా. ఆర్భాటం కోసం పేరు వస్తుంది అంటే యూట్యూబ్లో ప్రకటించుకునే వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు ప్రియులారా. చూడండి, ఇదొక పెద్ద జబ్బు అయిపోయిందండి. దేవుడు అంటున్నాడు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడం. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నేను కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను అడిగానమ్మా, భిక్షం అడిగా, నువ్వు లేదు అవతలకు పోమన్నావు, నేను వెళ్ళిపోయా అన్నాడట. ప్రభువా, నా తప్పు క్షమించండి. వాక్యం చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యంలో ఉన్న సారాంశాన్ని గుర్తెరుగుతున్నావు, కానీ వాక్యానుసారంగా నడవట్లేదు. ఈవేళ చాలామంది బిడ్డలు వాక్యానుసారంగా నువ్వు నడువు అంటే, రే ఆడికే మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నువ్వు పై రూపాలను లక్ష్య పెడుతున్నావు. చర్చికి వెళ్ళాలంటే కాస్ట్లీ మనుషులు ఉంటారా? అక్కడ లేబర్ వాళ్ళు ఉంటారా? ప్రభాకర్ గారి చర్చికి అందుకే కాస్ట్లీ వాళ్ళు రారు. ఇక్కడ కాస్ట్లీ వాళ్ళు ఉండరనంటే, ఇక్కడ కొంతమంది ఉన్నారు పనికి మాలిన కాస్ట్లీ వాళ్ళు, వీళ్ళకి ఆళ్లే కావాలి. ప్రియులారా, దేవుడు తత్వం వేరు, మనిషి తత్వం వేరు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరువకండి. నేను ఇస్తా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. ఇంకా మిగిలిన 12 గంపలకు ఎత్తారు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఇచ్చారు, ఇంకా మిగిలిన 7 గంపలకు ఎత్తేశారు. అలాగే ప్రియులారా, చూడండి, మనం దేవుని బిడ్డల్ని, పరిశుద్ధులను శ్రద్ధగా చూసుకుంటూ, వాళ్ళకి శ్రద్ధగా పరిచర్య చేస్తూ, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే మనకి ఇంకా సమృద్ధిగా మిగులుద్ది తప్ప మనమేమి నష్టపోం. అందుకు నిదర్శనంగా 12 గంపలు మిగిలినాయి, అక్కడ 7 గంపలు కూడా మిగిలినాయి. ప్రియులారా, ఇంకా చెప్పాలి అంటే ఒకసారి యోహాను సువార్తలో ఆఖరి అధ్యాయంలోనికి మనం వెళితే, యేసు ప్రభువు శిష్యుల్ని ఇక వెళ్ళిపోతా పరలోకానికి ఆరోహణమయ్యే టైంలో శిష్యులను ఒకసారి చూద్దామని ఈ గలిలయ సముద్రం దగ్గరికి వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడట. స్తోత్రం చెప్పండి. సరే, వీళ్ళేమో విసిగిపోయి, ఇక మనం ఈ బ్రతకలేంలే, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, వచ్చేవాడు అందరు రండి అని పేతురు తొందరపడి వీళ్ళని తీసుకుని చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఈయన దరికి వచ్చాడు. వచ్చి సముద్రంలో ఉన్న వీళ్ళని చూసి, అబ్బాయిలు, ప్రైజ్ ద లార్డ్, దేవుడు మీకు తోడై ఉండును గాక. చూసారా, మీరు ఎంత గట్టిగా చెప్పేస్తున్నారో. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు తోడై ఉండును గాక అన్నాడట. నిజమే, ఆమెనా? ఏమని చెప్పమని నేర్పాను మీకు? పోగొట్టుకున్నాం అన్నట్టుంది. యెహోవా మహిమ మేమే మా అంతటి పోగొట్టుకున్నాం అన్నట్టుంది మీరు చెప్పింది. ప్రియులారా, వీళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, మీ దగ్గర 6వ వచనం 21వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి చదివమ్మా. పిల్లలారా, ఈయన భోజనాన్ని విడిచిపెట్టట్లా. అసలు సేవ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ముగించి తిరిగి వెళ్ళిపోయే వరకు కూడా భోజనాన్ని విడిచిపెట్టట్లా. ఆతిథ్యం గురించి చెప్తానే ఉన్నాడు. పిల్లలారా, మీ వద్ద భోజనమునకు మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడట. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? మా దగ్గర ఏదన్నారు. సరేలే, నేను చెప్పినట్టు చేయండి. మళ్ళీ అదే మాట, ఏది? నేను చెప్పినట్టు చేయండి, మీ జీవితంలో కార్యం జరుగుతుంది. మీరు ఏం చెప్తున్నారయ్యా, ఏం చేయాలయ్యా అని అడిగితే, దోనెకు కుడి ప్రక్కన వల వేయండి, దొరుకుతాయి అన్నాడు. సరే, దోనెకు కుడి పక్కన వలేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చెప్పాడు, చెప్పిన ప్రకారం చేపలు దొరికేసినాయి అని అనుకున్నారు వీళ్ళు. అయితే అవన్నీ తీసుకుని మొత్తం మీద దరికి వచ్చారట. 9వ వచనం చదవమ్మా. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను
వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడెను. మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా నిండిపోయింది. చేపలు ఎందుకంటే దాని కెపాసిటీ ఆయనకి తెలుసు కాబట్టి. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. యేసు వచ్చి 13వ వచనం ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పెట్టెను. ప్రియులారా, ఇక్కడ చదివేయటానికి ఈ విషయం చాలా ఈజీగా ఉంది, కానీ కొంచెం ఆలోచించాలి. భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. ఏమీ లేదయ్యా అన్నారు వీళ్ళు. సరే, దోణికి కుడివైపున వలయండి, చేపలు దొరుకుతాయి అన్నాడు. చేపలు దొరికినాయి, తీసుకురండి వాటిని బయటకు అన్నాడు. వాళ్ళు బయటకు వచ్చేసరికి ఈయన ఏమేమి తయారు చేశాడట? రొట్టెలు, ఫిష్ ఫ్రై కదా, చేప వేపుడు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, రొట్టెలు కాల్చాడు, చేప వేపుడు కూడా తయారు చేశాడు. ఇప్పుడు యేసయ్య ఇంట్లో ఉన్నాడా, సముద్రపు ధరిన ఉన్నాడా? రొట్టెలు తయారు చేయాలంటే ఈయన పొయ్యి పెట్టాలిగా. ఈవేళ అనుకున్న పరిచారకులు అందరూ పరిచర్య చేస్తూ ఉంటారు. నేను కూడా వెళ్ళి ఆ మండుతున్న పొయ్యిల దగ్గరే ఒక ఫోటో దిగి గ్రూప్లో పెట్టాలనుకున్నా. ఎందుకంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, యేసయ్యే స్వయంగా రొట్టెలు కాల్చాడట. మన వాళ్ళని పరిచర్యకి రమ్మంటే ఎంత ఇన్సల్టో కదా. కొంచెం పరిచర్యకి రండమ్మా. ఆడవాళ్ళకే పెద్ద ఇన్సల్టే, మగవాళ్ళకు కూడా అవమానం. యేసయ్యే స్వయంగా పరిచర్య చేశాడు, రొట్టెలు కాల్చాడు, చేపలు కాల్చాడు, పైగా నిప్పుల మీద ఉన్నాయట అవి. ఎక్కడమ్మా అది చదువు? నిప్పులును అంటే అక్కడ ఏదో మంత్రం చేయలే యేసయ్య. చేపలు వచ్చేసును గాక, ఫిష్ ఫ్రై కావాలి, అలాగే భోజనం రొట్టెలు రెడీ అయిపోను గాక అని అతడేమీ ప్రవచించలేదు. అక్కడ నిప్పులు రాజబెట్టాడు, పొయ్యి వెలిగించాడు, పొయ్యి మంటేశాడు, నిప్పులు తయారు చేసి ఆ నిప్పుల మీద ఈయన పిండి తీసుకొచ్చి రొట్టెలు కాల్చిపెట్టాడు. ప్రియులారా, చేపలు కాల్చిపెట్టాడు. స్వయంగా యేసయ్య పరిచర్య చేశాడు. మరి మీకు ఎందుకు పరిచర్య అంటే అసలు ఇష్టం ఉంటలా? పాస్టర్ గారికి కనపడితే ఎక్కడ పిలిచేస్తాడని చాటుకి వెళ్ళిపోతున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు చాటుగా. కొంతమంది ఏమో టైంకి వస్తారు. మిగిలిన పరిచర్య ఎవరు చేస్తారు? పరిచర్య చేయటం తప్ప? ప్రియులారా చూడండి, యేసయ్య భోజనాన్ని వండి పెట్టాడు, వాళ్ళకి వండి పెట్టాడు. ప్రియులారా, నేను కూడా ఈ భోజనం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంటికి ఎవరో ఒక ఆయన, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చాడు చుట్టం. ప్రియులారా, ఆయనకి ఇంటికి రాగానే మరియమ్మ లేదయ్యా అన్నాడు. మా అమ్మ పనికి వెళ్ళింది. లేదండి అన్న అనేసరికి, అరే ఉంటుందేమో మాట్లాడి వెళ్దామని వచ్చానే అన్నాడు. ఆయన ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు. కొంచెం మంచినీళ్ళు బాబా అన్నాడు. మంచినీళ్ళు ఇచ్చా. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత అన్నం పెట్టమంటారా అని అడిగా. ప్రియులారా, నేను మా అన్నయ్య మా అమ్మ తినే అన్నం కూడా మా కోసం ఉంచుకోకుండా ఆయనకి పెట్టేసానండి. స్తోత్రం చెప్పండి. అసలు ఆయన అలాగే చూస్తున్నాడు. ఇక మా అమ్మ వచ్చేదాకా పడుకుని, అమ్మా ముత్యాల్లాంటి పిల్లల్ని కనుక్కున్నావమ్మా నువ్వు. వాడు ఇప్పుడు కూడా అసలు మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారని అడగలా. భోజనం టైంకి వచ్చానని నాకు అన్నం పెట్టాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ విధంగా పెట్టే స్వభావం నాలో ఉంది కనుక ఈరోజు కూడా 100 మందికి భోజనం పెట్టే చేతులుగా ఈ చేతులను నా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, మరి మీకే మైండ్ ఉంది? ఎందుకు కుటుంబాల్లో శోధన? ఎందుకు కుటుంబాల్లో శ్రమ? ఎందుకు కుటుంబాల్లో ఇబ్బంది? ప్రియులారా, ఆలోచించండి.
ఆతిథ్యం చేయటం కొంతమందికి ఇష్టం అవ్వట్లా. వాళ్ళకి పెడితే మనకేమొస్తుందండి? వాళ్ళకి ఇస్తే మనకేమొస్తుంది? ప్రతిఫలాన్ని ఆశించి ఎప్పుడు ప్రభు పని చేయకూడదు. బాధ్యతగా ప్రభు పని చేయాలి. పరిశుద్ధులు దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ప్రియులారా, ఒక 5 గంటల ప్రసంగం సిద్ధపరుచుకుని ఇదంతా ఉపోద్ఘాతమే. పరిశుద్ధ గ్రంథంలో ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకో సంగతి ఏంటంటే, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని నమ్మతగినదే, అధ్యక్షుడగువాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు. ఇదిగో ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఏమిటట అతడు? అతిథి ప్రియుడు. అంటే చుట్టాలని ఇష్టపడేవాడు. చుట్టాలని ఇష్టపడేవాడు అంటే వాళ్ళు ఏదో తెస్తారని ఇష్టపడతామా? వాళ్ళకి మనం పెట్టాలని ఇష్టపడాలా? తెస్తారు అని ఇష్టపడేవాడు దుర్మార్గుడు, ఆడు చుట్టం కాదు. ప్రియులారా, తెస్తాడు అనుకుంటే ఎదురు చూసేవాడు దుర్మార్గుడే. కానీ చుట్టాలు వస్తే వాళ్ళను ప్రేమతో వాళ్ళకి పెడతాడు చూసారా, వాడు మంచోడు, వాడు నాయకుడు అయిపోతాడట అండి. ప్రియులారా, ఇదే మాట తీతు పత్రికలు కూడా 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం. చదవండి. అధ్యక్షుడగువాడు కొట్టువాడును కాక, చూడండి, అతిథి ప్రియుడు. ఇక్కడ కూడా అతిథి ప్రియుడు. ప్రియులారా, దేవుడు మనకు భోజనం పెట్టే దేవుడు, ఆయన అన్నం పెట్టే దేవుడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా. నాకు కూడా ప్రియులారా, అసలు ఎవరైనా ఆకలితో ఉన్నారంటే నాకు పడే బాధ అంత కాదు. మా రైజీ గారు నన్ను ఏడిపించేశాడు. నన్ను పాస్టర్ గారు కాలు డ్యామేజ్ అయ్యి ఆమె కూర్చుంటే డాక్టర్ వచ్చి ఇంజక్షన్లు చేస్తూ ఉంటే ఈమెమో బాబోయే నాయనో అని అరుస్తూ ఉంటే ఆ అరుపులకి తుళ్ళిపళ్ళు వేసాడు, దగ్గి తిన్నది మొత్తం కక్కేశాడండి. అప్పుడు నేను పడిన తపనండి, నాకు బీపీ రేజ్ అయిపోయింది. చిన్నీకి ఫోన్ చేశా, అమ్మ ఏదన్నా కొంచెం బాక్స్లో పెట్టుకొచ్చి ఆడికి తినిపించమ్మా, తిన్నదంతా కక్కేశాడండి. సాయంత్రం వరకు ఇంకేమీ లేదండి. అప్పుడు నేను ఆ ఎండలో లుంగి కట్టుకునే ఉన్నాను. వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఒక అరటిపళ్ళు 1 డజన్ తీసుకొచ్చి, ఒరే నువ్వు తినగలిగినన్ని తినేయి, ముందు అన్నీ వద్దు తాత, ఒక్కటి చాలన్నాడు. పోనీ ఒక్కటే తినరా, కొంచెం దండిగా ఉంటుంది. ప్రియులారా, అతిథి ప్రియుడు అంటే ఎలా ఉండాలి? పెట్టేవాడే ఉండాలి. మీ ఇంటికి వస్తే ఏమి ఎత్తావో, మా ఇంటికి వస్తా ఏం తెస్తావో అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు జనమందరూ అలాగే తయారైపోయారు. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తా ఏం తెస్తావు. నాతో చెప్తారు, మా ఇంటికి వస్తే నీకు ఇస్తామని. ఇస్తారు కదా అని వెళ్తే మొత్తం అయిపోయినాయి అంటారు. పారిస్లో ఎక్కడో ఎగిరిపోయిందంట, పారిస్లో గీర్స్లో. ప్రియులారా, చూడండి, దేవుడైతే ప్రారంభం నుంచి కూడా ఆయన అతిథి ప్రియుడు. ఆయన భోజనం అంటే చాలా ఇష్టం. భోజనం పెట్టేవాడు అన్నమాట. అందరికీ భోజనం పెట్టేవాడు, సమృద్ధిగా పెట్టేవాడు. వాళ్ళందరూ తృప్తిగా తినండి, వేస్ట్ చేయకండి. నా పళ్ళుని చూసారా? ఎప్పుడైనా నేను తినేటప్పుడు నా పళ్ళుని చూడండి, మీ పళ్ళులో కూడా అలా ఉండాలని తినండి. ప్రియులారా, ఆలోచించాలి కొంచెం. మన జీవితంలో ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం. ప్రియులారా, అతిథి ప్రియుడుగా ఉండాలట. అతిథి ప్రియుడు యేసు ప్రభు అది మనకు నేర్పిస్తూ 13వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది చదివామండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఉండనియండి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి. కొంతకాలం ఉండి కొంతకాలం పోదు ఈ ప్రేమ. ఈరోజు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు, రేపొద్దున బద్ధ శత్రువులు అయిపోతున్నారు.
ప్రియులారా, ఈరోజు శత్రువులుగా ఉంటారు, రేపేమో ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు. మనం దేవుని బిడ్డలం, దేవుని వాక్యం వినేటప్పుడు ఆలోచించాలి. సహోదర ప్రేమ దట్ ఈజ్ స్టాండర్డ్, అది నిలవరముగా ఉండనియండి. దానిలో మార్పులు రాకూడదు, చేర్పులు ఉండకూడదు, త్యాగపూరితంగా ఉండాలి. దేవుని ప్రేమ ఆయన ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడండి. ప్రియులరా, దేవుడు లోకమును, అది దాంట్లో ఏమన్నా మార్పులు ఉన్నాయంటే అస్సలు మార్పులు. మనం కూడా, నేను కూడా ప్రేమ అంటే చాలా ఇష్టం. ప్రేమను గురించి చాలా పాటలు రాసుకున్నాను. అందులో మీరు పాడకుండా మర్చిపోయిన పాట, అంధకార జలనిధి కన్నా అంతులేనిది, అగ్నిగంధకాల కన్నా శక్తివంతమైనది, అంధకార జలనిధి కన్నా అంతులేనిది, అగ్నిగంధకాల కన్నా శక్తివంతమైనది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ, ఏంటది, మరువకుడి. ఆతిథ్యం యేసయ్య చెప్తున్నటువంటి చక్కటి మాటలండి. దేవుని లేఖనం చెప్తున్న మాటలు. ఆయన చెప్పటమే కాదు, చేశాడు. ఇంకా అలా చేస్తే ఇలా మిగులుతాయిరా మీకు, ఇంకా సమృద్ధి, మీకు ఆశీర్వదించబడతారు. దేవునికి ఆతిథ్యం ఇచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. వారిలో మనం చూస్తే అబ్రహాం, ఆదికాండం 18వ అధ్యాయంలో మొదటి నుంచి మనం కొన్ని వచనాలు గమనిస్తే, ఎండవేళ అబ్రహాము గుడారం దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడట, మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే బాగుండని. యేసయ్యే రావచ్చు, నువ్వు ప్రార్థన చేసుకునే అంత ప్రతిష్టత కలిగినటువంటి విశ్వాసంలో జీవించు, దేవుడే వస్తాడు. ఒకవేళ దుష్టుడు వస్తే దేవుడే చెప్తాడు, వచ్చింది దుష్టుడు, వచ్చినోడు మంచోడు కాదు అని. అయినా చెడ్డోళ్లే నీకు కావాలి తప్ప మంచోళ్ళని ఆహ్వానించలేకపోతున్నావు. అబ్రహాం ఆశతో ఎదురు చూశాడట. ఒక ముగ్గురు వ్యక్తులు అబ్రహాము కనపడ్డారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడనే దేవుడు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఆయన అంటున్నాడు, అయ్యలారా, అయ్యలారా, కొంచెం ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళండి అయ్యా అన్నాడట. సరే, టైం అయింది కదా, భోజనం టైం, మేము కూడా భోజనం చేస్తాం, ఏమేమి సిద్ధపరుస్తావో సిద్ధపరిచయ్యా అన్నాడు. ముగ్గురికి ముగ్గురు రెడీ పెట్టారు ఆహారం. మొదటిగా శారమ్మ 3 మానికల మెత్తటి గోధుమ పిండితో రొట్టెలు చేసేసిందట. రెండవదిగా వాళ్ళ ఇంట్లో పనివాడు ఒక లేత దూడను తీసుకొచ్చి, మీరు చదవండి అమ్మా, ఆదికాండంలో 18వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. త్వరపడి 3 మానికల మెత్తని పిండితో పిసికి రొట్టెలు కాల్చమన్నాడు. 7వ వచనం. చూసారా, ఇందాక దేవుడు మాట్లాడారు కదా, పశువుల మందల్లోకి పరిగెత్తి ఒక మంచి లేత దూడ, మన ఇంట్లో ఉన్న కోడికి రోగం వచ్చింది కదా, అయ్యగారు వస్తానన్నాడు, దాన్ని కోసి పెడదామని కాదు, మంచి లేగదూడ చూడండి, మంచి లేగదూడని తెచ్చి పనివాడికి అప్పచెప్పాడు. రే, నువ్వు త్వరగా సిద్ధపరచు, బ్రహ్మాండంగా ఉండాలి. నేర్పరి అయిన పనివాడికి అప్పగించాడు ఈ భోజనం సిద్ధపరచడం. ఆయన వెళ్ళి ఆయన ఏం చేశాడట, వెన్నను పాలను తాను సిద్ధపరిచాడు. ముగ్గురు 3 బాట్లు తీసుకున్నారు. శారమ్మేమో రొట్టెలు కాల్చింది, పనివాడేమో దూడను సిద్ధపరిచి బ్రహ్మాండమైన కూర వండేశాడు. ఈయన వెళ్ళి పాలను వెన్నను తీసుకుని వచ్చాడు.
ప్రియులారా, ఆ ఫుడ్ ఎంత గొప్పగా ఉందో అండి. చక్కగా తినేశారు. మంచి భోజనం పెట్టావయ్యా అని తేపుకుంటా వెళ్ళిపోలా. ఆయన ఏమన్నాడంటే, నీ భార్య వయసు ఎంత? 95 దాకా వచ్చేసినాయండి. నీ వయసు ఎంత? ఇప్పుడు 100 సంవత్సరాలండి. మళ్ళీ మరుసటి ఏట 1 ఇయర్ మేము వస్తాం నీ దగ్గరికి, అప్పుడు మీకు 12 మగబిడ్డ పుడతాడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఆమె నవ్వుకుందంట. ఇప్పుడు కూడా కొంతమంది నవ్వుతారు. దేవుడు ఏదన్నా ఈ పని చేస్తాడమ్మా అంటే నవ్వుతారు, అంతే నవ్వుతారు. అంటే విశ్వాసం లేని మొండోళ్ళు, మూర్ఖులు అని చెప్పాలి. దేవుడు కార్యం చేస్తాడంటే చేస్తాడంతే, ఖచ్చితంగా చేస్తాడు, నమ్మాలి. దేవుడు కార్యం చేస్తాడు, నమ్మాలి. మరుసటి ఏట ఈ ఋతునకు నీ కౌగిట్లో 12 మగబిడ్డ ఉంటాడు. ఆమె నవ్విందంట. ఇది ఎట్లాగండి బాబు, మేము ముసలాళ్ళం అయిపోయావు, నాకు స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఆయనేమో ముసలాడు అయిపోయాడు, నడుము వంగిపోయింది, ఇది ఎలాగా అంటే అప్పుడు చెప్తున్నాడు, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలవదా? శారా, నువ్వెందుకు నవ్వుతున్నావు? దేవుని కార్యం అంటే ఎందుకు తమాషాలుగా చూస్తున్నావు? దేవుని కార్యాన్ని విలువగా చూడట్లేదండి చాలామంది, తమాషాలుగా చూస్తున్నారు. ప్రియులారా, దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. అతడు చాలా వినయ విధేయతలతో, అబ్రహాం అయితే ఏం మాట్లాడలేదట. అలాగే ప్రభువా, నీ చిత్తానుసారంగా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అన్నాడు. సరిగ్గా సంవత్సరం తిరిగి వచ్చేసరికి వాళ్ళకి 12 మగబిడ్డ పుట్టాడు. అతని పేరే ఇస్సాకు. చప్పట్లు కొట్టండి. ఆతిథ్యం ఇస్తే అబ్రహాం ఇంటికి శాపం వచ్చిందా, ఆశీర్వాదం వచ్చిందా? మరి మీరు ఎలా జీవిస్తున్నారు? ఆతిథ్యం మీ ఇంటికి వస్తామమ్మా అంటే, అయ్యగారు రేపొద్దులేండి, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నట్టు అర్థం. కొంతమంది మా ఇంటికి 2 సార్లు రండి, 3 సార్లు రండి, పొద్దున్నే టిఫిన్ మా ఇంటి దగ్గరే, భోజనం మా ఇంటి దగ్గరే చెప్పేస్తారు కొంతమంది. వాళ్ళ ఇంట్లో ఏ లోటు ఉండదు, దేవుడు సమృద్ధిగా పోషిస్తాడు వాళ్ళని. ప్రియులారా చూడండి, అబ్రహాము జీవితంలో ఆతిథ్యం ద్వారా వాగ్దాన పురుషుడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. లోతు ఉన్నాడు సొదొమ గొమొర్రాలో. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఒక 2 దేవదూతలు వచ్చారట, అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని. లోతు కుటుంబం కూడా వాళ్ళతో కలిసిపోయింది. అప్పుడు దాకా ఆ దుష్టులు దుర్మార్గులున్న వాళ్ళతో కలిసిపోయింది. ఎప్పుడైతే దేవుని దూతలు వచ్చారో లోతుకి గుండెల్లో దడ పట్టుకుంది. అంటే బండ మీద ఉంటే జారిపోనివ్వడు ఆయన, తొట్టెళ్ళకుండా కాపాడుతాడు ఆయన. బండ మీదకి వచ్చేసాడు అబ్రాహాముతో పాటు, దేవునిలోకి వచ్చాడు లోతు. కానీ పరిస్థితులను బట్టి దుష్టులతో దుర్మార్గులతో స్నేహం చేస్తున్నాడు. అయితే ప్రియులారా, దేవుని దూతలు ఎప్పుడైతే కనిపించారో ఇతనిలో గొప్ప సంచలనాత్మకమైన మార్పు. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది దుష్టులు దుర్మార్గులు ఉన్నారు, ఎంత చెప్పినా వాళ్ళ హృదయాలు మారట్లా. ఆ పనొద్దు, తాగొద్దు, తిరగొద్దు, డ్రగ్స్కి బానిస అవ్వద్దు, మారు 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 అంటుంటే ఇక వాళ్ళు ఏం మారట్లేదండి. ప్రియులారా చూడండి, మార్పు కలిగిన జీవితం మనలో దేవుడు కోరుకుంటున్నాడు. ఇతడు వెంటనే గడగడలాడుతూ వచ్చి, అయ్యలారా లోపలికి రండి అయ్యా ఇంట్లోకి. మేము రామయ్యా, నీ ఇల్లు యోగ్యమైంది కాదు, మేము రాము. బ్రతిమలాడుతున్నాడట. 19వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 3వ వచనం చదువమ్మా, ఆదికాండం. మిక్కిలి బలవంతము చేశాడట. చూడండి, బలవంతం చేశాడు. మా ఇంట్లోకి రావాలి, మా ఇంట్లోకి రావాలి, మా ఇంట్లోకి రావాలి. బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అయితే ప్రియులారా చూడండి, లోపలికి వచ్చాడు, వాళ్ళకి చక్కటి భోజనం పెట్టాడట. మీరు అధ్యాయం చదువుకోండి. ఆతిథ్యం ఇచ్చినందుకు లోతు జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆ శాపకరమైన మనుషులు అగ్నిగంధాల్లో తగలబడిపోయారు. గ్రామం, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నిగంధకాల్లో తగలబడిపోయినాయి.
కానీ నీతిమంతుడైన లోతు ఆతిథ్యం ఇచ్చిన హేతువును బట్టి ఆ శాపంలో నుంచి తప్పించబడ్డాడట. చప్పట్లు కొట్టాలి ప్రియులరా. చూడండి, ఆ విషయాన్ని కూడా అక్కడే మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర నుంచి కూడా రిపీట్ అయింది అదే వాక్యం. చదవండి, పేతురు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. విధించి దుర్మార్గుల కామ వికారపు చేష్టలతో బహు బాధపడ్డాడట. రాత్రి దేవుని దూతల కాళ్ళు పట్టుకుని ఏమేమి చెప్పాడో, అయ్యా తప్పని పరిస్థితుల్లో ఇక్కడున్నా, నేను చేసుకున్నటువంటి శాపం, నేను చేసుకున్న పాపం, ఇదిగో వీళ్ళతో నేను సహవాసంతో ఉండకపోతే వాళ్ళు నన్ను, నా బిడ్డలను ఎక్కడ తగలబెట్టి చంపేస్తారోనని నేను ఏకీభవించా. ఇప్పుడు తెలుసుకున్నా, నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను అంటూ ఎంత వేదన పడ్డాడో. అలాంటి కామ వికారపు చేష్టల మధ్యలో నలిగిపోయిన లోతును దేవుడు తప్పించాడట. ప్రియులారా, ఆతిథ్యం ద్వారా జరిగిన అద్భుతాలు ఇవి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. షునేము పట్టణానికి వెళితే అక్కడ గనురాలు అనబడిన ఒక స్త్రీ జీవితంలో అద్భుతం చేశాడు. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, చివరిగా ఆయన భోజనం పెట్టండి, ఆతిథ్యం ఇవ్వండి అని చెబుతూ వచ్చి ఆఖరికి ఆయనే ఆతిథ్యం అయిపోయాడు. ఒక రొట్టెగా, ఓ ద్రాక్షరసంగా మార్చబడ్డాడు. ప్రియులారా, ఆ వాక్యాన్ని మూలవాక్యంలో మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నుంచి, నీ కొరకు నా కొరకు వధించబడి ఆహారముగా మార్చబడిన దేవుని గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చేతులెత్తి ఆయనకి స్తోత్రం చెబుదామా? దయచేసి పరిశుద్ధమైన ఆరాధన, పరిశుద్ధమైన బల్లలో పాలు పొందుతున్న మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించునుగాక. ఆతిథ్యము చేయ మరువకుడే. ఆతిథ్యం విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నీ కొరకు నా కొరకు ఆతిథ్యం ఇచ్చినవాడు యేసయ్య. చివరికి ఆయనే ఆహారంగా మార్చబడ్డాడు. అదే జీవాహారం. నేనే జీవాహారాన్ని ప్రభు సెలవిస్తున్నారు. ఆయనే మనకు, ఆయన శరీరం రొట్టిగాను, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్రాక్షరసంగాను మార్చబడి మన ఎదుట ఉంచబడ్డాయి. ఎవరు అయోగ్యంగా ఇందులో పాలు పొందొద్దు, అయోగ్యంగా ఉండి పాలు పొందొద్దు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పాలు పొందండి. పరిశుద్ధమైన బల్లారాధన ఇది. ఒకవేళ అయోగ్యంగా ఉండి నువ్వు పాలు పొందితే నీకు శాపమే తప్ప ఆశీర్వాదం రాదు. శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు నువ్వు. ప్రార్థనా జీవితం లేదు, పరిశుద్ధుల సహవాసం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధుల సహవాసం నీకు అవసరం. సంఘం అంతా నీ కొరకు ప్రార్థన చేస్తుంటే నువ్వెక్కడెక్కడో పెత్తనాలు చేసి వాళ్ళకంటే నేనే గొప్పవాడిని అనుకుంటే అది తప్పు. వాళ్ళు చేసిన పని నేను చేయలేకపోయాను ప్రభువా అంటూ నిన్ను నువ్వు దిద్దుకోవటమే పరిశుద్ధత. ఈ పునరుద్ధానపు దినాన ప్రభువా నన్ను క్షమించి యోగ్యత, అర్హత నా జీవితంలో ప్రసాదించు ప్రభు అంటూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు ప్రభా. యోగ్యత లేని మమ్ములను, అర్హత లేని మమ్ములను మీరు ప్రేమించరు. సార్థకం చేసుకుని పరిశుద్ధుల సహవాసంలో, పరిశుద్ధుల ప్రార్థనతో నిన్ను గణపరిచే శక్తి మీరే మాకు దయచేసి
మమ్మల్ని బలపరుస్తూ క్రియ చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మన ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో జరిగిస్తున్న కార్యాలను బట్టి చేతులెత్తి స్తోత్రం చెబుదాం.